నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। ఎర్రకాలువ మరమ్మతు పనులను త్వరలోనే పూర్తి చేస్తాం। ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్। ఈ నెల 22 సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి కళ్యాణ మండపంలో వేడుకగా నిర్వహించే జిల్లా స్థాయి మినీ మహానాడుకు తెలుగు సైనికులంతా తరలి రావాలి విజ్ఞప్తి చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। జిల్లా రైస్ మిల్లర్స్ భవనంలోకి మారిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు బ్రాంచి ప్రారంభోత్సవం చేసిన బ్యాంకు జనరల్ మేనేజర్ జమ్మిలాల్, మున్సిపల్ కమిషనర్ రేసుబాబు। కడకట్లలో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ కు పెరుగుతున్న జనాదరణ, నిబంధనలు పాటించాలని నిర్వాహకుడు అనిల్ కుమార్ విజ్ఞప్తి। తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న రుద్రభూముల యథార్థ పరిస్థితిపై టీసీసీ ఫోకస్। రైతు బాంధవుడు సరార్దర్ కాటన్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్। ఎర్రకాలువ ఆధునికీకరణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు। తాడేపల్లిగూడెం మండలం మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో జరుగుతున్న ఎర్రకాలువ మరమ్మతులను శుక్రవారం ఆయన పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేని అరకొర పనుల వల్ల తరచుగా గండ్లు పడుతున్నాయన్నారు। స్థానిక రైతులు, ప్రజలు పనుల నాణ్యతను పరిశీలించాలని కోరారు। ఈ ప్రాంతం సమస్య పరిష్కారానికి శాసనసభలో అనేకసార్లు చర్చించామన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామానాయుడుల సహకారంతో ఎర్రకాలువ ఆధునికీకరణకు 2,70,00,000 రూపాయలు మంజూరయ్యాయని, ప్రస్తుతం 67 లక్షల రూపాయలతో ఈ పనులు చేస్తున్నట్లు వివరించారు। ఎర్రకాలువ పనులు పూర్తయితే సుమారు 25,000 ఎకరాలకు ముంపు నివారణ అవుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎర్రకాలువ ఏఈ అనిల్, తహసీల్దార్ రాజరాజేశ్వరి, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ ఈతకొడి తాతాజీ, అడప ప్రసాద్, బండారు నాగరాజు, ఆకుల తాతారావు, నీటి సంఘం అధ్యక్షులు అడ్డగర్ల ప్రసాద్, నార్పిరెడ్డి వీరన్న, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, గంధం ఏడుకొండలు, వాడపల్లి సుబ్బరాజు, పసుమర్తి రామలక్ష్మణ్, నారపిరెడ్డి దొరబాబు, పసలకొండ, బేతినిగిరి కూటమి నాయకులు పాల్గొన్నారు। ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా తిరగడం జరిగింది। ఇక్కడ ఉన్న రైతులకి అప్పుడు మనం కూడా చెప్పాం, దీన్ని ఖచ్చితంగా మనం ఈ గండ్లు పూడుద్దాం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం। మరి దాన్ని 2 సార్లు మన అసెంబ్లీలో 2 సీజన్లో ఇక్కడ దాదాపు 15,000 ఎకరాలు మునిగిపోతే రైతులకి కంట తుడుపుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మనం ఎకరానికి 10,000, 5,000 ఇచ్చి ఒక ఎకరానికి 40,000-50,000 నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి నిమ్మల రామానాయుడు గారిని, మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది। అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది। మాట్లాడిన దాని మీదట 2,70,00,000 రూపాయలు 9 పనులకు మంజూరు చేయడం, 8 గంటలు పూడ్చే కార్యక్రమం, ఒకటి షట్టర్లు వేసుకొని జగన్నాథపురం గ్రామంలో షట్టర్లు వేస్తే కొంత భూమి మొలగదని అక్కడ రైతులు చెప్పడం మీద షట్టర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది। ఈ వర్క్లన్నీ ఈ సీజన్లో మనం పూర్తి చేసుకుంటాం। దీన్ని రైతులే పర్యవేక్షణ చేసుకోండి, ఎందుకంటే నిరంతరం మీ పొలాలు మొలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది। దాని ఎస్టిమేషన్ కాపీ ఉంది। అసలు ఇసుకతో ఎక్కడ పూడ్చడం లేదు, అంతా మట్టే తీసుకురావాలి। ఆ మట్టిని కూడా రోలింగ్ చేసి లేయర్లుగా చేసి ఒక్కో లేయర్ తొక్కుకుంటా ఒక పటిష్టమైన గట్టును ఏర్పాటు చేసుకుంటే కొంతకాలం ఈ గండి పడకుండా, ఇదివరకు ఏం చేసేవారంటే ఆ ఎర్రగాల్లో ఇసుక తీసుకొచ్చి పోసేయడం, మళ్ళీ సీజన్లో మళ్ళీ పోవడం, మళ్ళీ చేయడం, ప్రతి సంవత్సరం ఇది ఒక పనిలా పెట్టుకున్నారు। ఇంకా అలా కాకుండా ఒకసారి గండి పూడిస్తే మనం అది పటిష్టంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాని లైఫ్ ఉండేలాగా మనం చేయాలని ఇంజనీరింగ్ సెక్షన్ కూడా చెప్పడం జరిగింది। వారి ఆదేశాల మేరకు మరి డబ్బులు శాంక్షన్ చేసి మా రైతులను కాపాడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నిమ్మల రామానాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి,
మరి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మా రైతులు మన రైతులు అందరూ బాగుండాలని మనం చేసి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఇంకా మనం 9 కోట్ల ఎస్టిమేట్లు పంపించాం, 2,70,00,000 ఇచ్చారు. ఉన్న డబ్బులు కూడా ఇచ్చి ఈ ఎర్రకాలం పటిష్టం చేస్తే దాదాపుగా 25,000 ఎకరాలు మనం ఆయకట్టుని సేవ్ చేసినట్టు అవుద్ది. రైతు ఆనందంగా ఉంటాడు. కాబట్టి రైతు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి బాధ్యతగా మనం పనిచేస్తా ఉన్నాం. మీ దగ్గరుండి రైతులు కూడా సహకరిస్తా ఉన్నారు. మరి ఈ గట్టు ఒక రైతు చేలోంచి వెళ్ళింది. ఆచన లక్ష్మణరావు గారు అక్కడ గోదావరి గారిది దాదాపు ఎకరం భూమి దీంట్లో వెళ్ళింది. అది ఈస్ట్ గోదావరి కలెక్టర్ దగ్గర ఉంది. దానికి కూడా నష్టపరిహారం ఆ రైతులకు చెల్లిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆ నష్టపరిహారం చెల్లించవలసిందిగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఇలా పటిష్టంగా ఉండాలి. ఈ గట్టు ఈ సీజన్లో చూడండి, మళ్ళీ ఇది పనిచేస్తుందా లేకపోతే మనం ఇంకా పర్మనెంట్గా సిమెంట్ స్టిక్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే టర్నింగ్లో కోసేస్తుంది ఎర్రకాలం ఎప్పుడు కూడా స్పీడ్కి. ప్రతి టర్నింగ్లోనూ కూడా గండి పడుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా టర్నింగ్లోనే ముందు గండ్లు పడతాయి. ఇప్పుడు మనం 2 టర్నింగ్లు మనం పూడ్చుకుంటూ వచ్చాం. ఇంకా 6 టర్నింగ్లు మనం పూడ్చాలి. 6 చోట్ల ఈ గండ్లు పూడ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి రైతులందరూ సహకరించండి. ఏదైనా మీ భూమిలో కొంత వెళ్తే ఉన్న భూమి అయినా మిగులుతుంది. కాబట్టి ముందు సహకరించండి, ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి ప్రయత్నించండి. మరి ఏదైతే ఎర్రకాలకి మరి పూర్వం నుంచి జరిగిన 6 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి పని లేకుండా మరి 2019 ముందు గళ్ళు పోతే 19-24 అసలు ₹1 దీన్ని ఖర్చు పెట్టకుండా అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రజాప్రతినిధి మట్టి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడమే కానీ గళ్ళు పూడితే ₹1 కూడా తీసుకురాని పరిస్థితిలో మరి మన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను, అటు పవన్ కళ్యాణ్ గారు, నిమ్మల రామనాయుడు గారిని కూడా వారు కోరి మరి ఇవాళ పెద్ద గొప్పగా 2,70,00,000 9 వర్కులు మాటలు కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఎర్రకాలం రమరని ఈ గండ్ల వల్ల 15,000 ఎకరాలు దెబ్బతిని రైతులు గగ్గోలుగా ఉన్నారన్న విషయం వారి దృష్టిలో ఎమ్మెల్యే పెడతాం వల్ల మరి ఈ గట్లు పూడ్చే కార్యక్రమం ఈ డబ్బులతో ఈ సీజన్లో మనకి కూడా చాలా అదృష్టం. ఎందుకంటే మేము పొద్దు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతున్నాం కాబట్టి రైతు సోదరులు మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే రైతు సోదరుల దగ్గరుండి క్వాలిటీ వర్క్ చేసుకోమని ఎమ్మెల్యే గారు అటు కాంట్రాక్ట్లకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి క్వాలిటీ వర్క్ లేకపోతే మీ బిల్లు కూడా పనిచేయించాలని మరి ఇంత నిజాయితీగా పనిచేస్తున్న నాయకుడు మనకి ఎక్కడ దొరకదు. మరి నియోజకవర్గం సంబంధించిన రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి రామారామి 100 కోట్ల రూపాయలు పైబడి రోడ్ల నిమిత్తం తేవడం. మరి ఇక్కడ గట్లు కూడా ఈరోజు 2,70,00,000 అంటే మాటలు కాదు. మరి అటు మనం ఈ ఎమ్మెల్యే గారికి మన అభినందనలు ప్రజలంతా తెలియజేయాలి. నిడదోలు ఎల్లకోని వెళ్తే బ్రిడ్జి పోతే ఆ బ్రిడ్జి దగ్గర కూడా మరి 8 కోట్లు 9 కోట్లు దానికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వటం. మరి అది వచ్చేదాకా 18 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి 2 జిల్లాల ప్రజలు తిరిగే విధంగా అటు నిడదోలు వెస్ట్ గోదావరి ప్రజలు అది కూడా చేపడుతున్న ఎమ్మెల్యే గారు. సంవత్సరాల నుంచి గళ్ళు పడిపోయి ఉన్నాయి. ఈ గళ్ళని గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఈ వీటి పట్ల సరైన శ్రద్ధ తీసుకోకుండా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం ఈ కింద ఉన్నటువంటి ఒక 20,000 ఎకరాలు భూమి ప్రతి సంవత్సరం కొట్టుకుపోతూనే ఉంది. ప్రభుత్వం దానికి ఇన్సూరెన్స్లో చాలా హై అమౌంట్ పే చేస్తుంది రైతులకి. కానీ ఈసారి మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు దీని పట్ల యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని గళ్ళు వేయించడం వల్ల రైతులకి ఉపయోగము, అలాగే ప్రభుత్వ ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో అది అనవసరంగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి 2-3 సార్లు 4 సార్లు అసెంబ్లీలో దీని గురించి చర్చించి ప్రతిపాదన చేసి ఈ అమౌంట్ తీసుకొచ్చారు. నియర్లీ 9 crores అబౌవ్. ఆ వర్క్స్ ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో అయితే వాటర్ లెవెల్స్ అన్ని తక్కువగా ఉంటాయి. వర్క్స్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఎర్రకాలం మీద పడ్డటువంటి గళ్ళుని పూడ్చేదానికి చాలా స్పీడ్గా ఈ వర్కులు జరగాలని చెప్పని ఈవేళ ఎమ్మెల్యే గారు చాలా వచ్చి మొత్తం కాంట్రాక్టర్లతో వీళ్ళతోటి కూడా మాట్లాడటం జరిగింది. ఈవేళ వచ్చి ఎర్రకాలం మీద 9 గళ్ళు జగన్నాథపురంలో షట్టర్లో కలిపి 2,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈవేళ ఈ వర్కుల్ని చాలా స్పీడ్గా చేసి రైతుల్ని ఆదుకోవాలని, పంటని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడి ఈ గళ్ళుని మీద ఎవరు కూడా ఇప్పుడు మట్టి అయిపోకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతూ
చాలా పంట నష్టపోతూ ఉన్నారు. ఈవేళ వచ్చి మన కూటమి ప్రభుత్వంలో ఈవేళ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఈ వర్కుల మీద అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి చాలా స్పీడ్గా ఈ వర్కులు నడవాలని చెప్పినని చాలా స్పీడ్గా వర్కులను చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి మనం రుణపడి ఉన్నామని చెప్పి రైతులందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పినని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 22వ తేదీ శుక్రవారం సాయంత్రం మాగంటి ఫంక్షన్ హాల్లో జిల్లా మినీ మహానాడు జరుగుతుందని, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాలోని మంత్రులు, డిప్యూటీ స్పీకర్, జిల్లాలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, గంధం సతీష్, ఆకాశపు స్వామి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, షేక్ బాజీ, పద్మనాభ మురళి, శ్రీరాములు విజయలక్ష్మి, దాసరి అప్పన్న, దార్ల జగన్నాథరాజు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు గారి ఆదేశాల ప్రకారంగా ఈ నెల 22వ తారీఖు మాగంటి కళ్యాణ మండపంలో మరి జిల్లా మినీ మహానాడు జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున జరిగిన తర్వాత అదే వేదిక మీద మరి జిల్లా మహానాడు కూడా జరుగుద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, మన ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే పత్తిపాటి పుల్లారావు గారు, రఘురామరాజు గారు, పెతాని సత్యనారాయణ గారు, తోట సీతారామలక్ష్మి గారు, రాధాకృష్ణ గారు, పొత్తూరు రామరాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ అధ్యక్షులు, అలాగే మరి మండలంలో ఉన్న వివిధ గ్రామాల మరి పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, అలాగే మా ఎంపీటీసీలు, వివిధ కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అలాగే మరి దీనికి బాధ్యత తీసుకోవాల్సింది పూర్తిగా పట్టణ అధ్యక్షులు, అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ పూర్తిగా ఈ విజయవంతానికి కృషి చేయడానికి మరి అనుబంధ సంఘాల మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం 28వ తారీఖు, 27, 28, 29 ఈ 3 రోజులు కూడా నెల్లూరులో ఈసారి మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను కావలి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి 22వ తారీఖు ఈ కార్యక్రమం మాత్రం అందరూ కూడా ఒక మన కార్యక్రమం మనం ముందుండాలన్న విధానంతో రావాలని కార్యకర్తలని, అభిమానులని, ప్రజలని అందరినీ కూడా పేరు పేరున ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖను బ్యాంకు జనరల్ మేనేజర్ జమ్మిలాల్ ఖాతాదారుల సౌకర్యార్థం నూతన విశాల భవనంలో ప్రారంభించారు. రాష్ట్రంలో 1359 శాఖలు ఉన్నాయని 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మా బ్యాంకు 64,672.87 కోట్ల రూపాయల డిపాజిట్లుగా సేకరించి 71,664.51 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు స్ట్రాంగ్ రూమ్ను ప్రారంభించారు. ఏలూరు రీజనల్ మేనేజర్ ఎం సంపత్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు రీజియన్ పరిధిలో 59 శాఖలు పనిచేస్తున్నాయని అన్నారు. త్వరలో మరో 4 శాఖలు ఈ రీజనల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారుల సౌకర్యార్థం లాకర్ల సౌకర్యంతో నూతన విశాల భవనంలోకి రైల్వే స్టేషన్ రోడ్లో గల రైస్ మిల్లర్స్ సంఘం భవనంలోకి మార్చడం జరిగిందని తెలిపారు. శాఖ అధికారిని కె ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఒక రాష్ట్రము ఒక గ్రామీణ బ్యాంక్, 1 స్టేట్ 1 గ్రామీణ బ్యాంకు నిర్ణయించడం జరిగింది. దాని యొక్క ఆదేశానుసారం 1/5/2025 నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 గ్రామీణ బ్యాంకులు ఉన్నవి. అవి సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ 4 బ్యాంకులను విలీనం చేసి 1/5/2025 నాడు
1,25,000 కోట్లతో ఆ రోజు నాడు విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా అవతరించినది. అంటే ఈ బ్రాంచ్ కనుక మనం ఇలా చూసినట్టయితే అన్నీ మనం కస్టమర్ని యొక్క దృష్టిలో పెట్టుకొని ఏదైతే వాళ్లకు సౌకర్యంగా ఉండేటువంటి ప్రదేశాన్ని కానీ, బిజినెస్ కూడా మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఈ బ్రాంచ్ని మనం ఏదైనా అల్టిమేట్ కానీ మనం కస్టమర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సౌకర్యార్థం ఈ తాడేపల్లిగూడెం బ్రాంచ్ నూతన భవనంలో షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ గ్రామీణ బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసుకుని సర్వీసెస్ను ఉపయోగించుకోవాలి. గ్రామీణ బ్యాంక్ అంటే ఇది వరకు పూర్వం పంచాయతీ ఏరియాలో అంటే రూరల్ ప్రాంతాల్లో ఉండి రైతులకి రుణాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అయినప్పటికీ ఇప్పుడు పట్టణాల్లో కూడా 40% పట్టణాల్లోనూ 60% గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంక్ అవతరించింది కనుక అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాంక్ సర్వీసెస్ను ఉపయోగించుకుని బ్యాంకుని అభివృద్ధి పరచడానికి మీరు అందరూ సహకరిస్తారండి. పట్టణ ప్రజలందరికీ కూడా నూతన బ్రాంచ్ ఓపెనింగ్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేసవి సెలవుల్లో తమ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి స్థానిక కడకట్లలో నూతనంగా నిర్మించిన బొలిశెట్టి శ్రీనివాస్ స్విమ్మింగ్ పూల్కు తీసుకురావాలి. వేసవి సెలవుల్లో తమ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి స్థానిక కడకట్లలో నూతనంగా నిర్మించిన బొలిశెట్టి శ్రీనివాస్ స్విమ్మింగ్ పూల్కు తీసుకురావాలని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కూచిపూడి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్విమ్మింగ్ పూల్లో ఈత శిక్షణ పొందడానికి పెద్ద ఎత్తున పిల్లలు వస్తుండటంతో ఆ ప్రాంతమంతా కేరింతలమయమవుతుంది. ట్రైనర్ పర్యవేక్షణలో పిల్లలు ఉత్సాహంగా ఈతను నేర్చుకుంటున్నారు. ఈత చేసేవారికి కొన్ని నిబంధనలు ఉన్నాయని వాటిని పాటించడం ద్వారా స్విమ్మింగ్ పూల్ నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వలనే స్విమ్మింగ్ పూల్ నిర్మాణం సాధ్యమైందని, తనతో పాటు కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటీలు స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. సిబ్బందితో పాటు రవి, మైలవరపు వాసులు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే చదువే ముఖ్యం అనుకుంటున్నారు. రోజుకి 12 గంటల పాటు అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఏమీ నేర్పించకుండా ఒక మెషిన్ లాగా పిల్లల్ని రోబోట్ లాగా మార్చి హాస్టల్స్లో పెట్టి ఉదయం 7 నుంచి రాత్రి 10 దాకా చదువు మీదే దృష్టి పెడుతున్నారు. వాళ్ళ యొక్క మానసిక వికాసం ఉండాలన్నా, శారీరక దారుఢ్యం ఉండాలన్నా కూడా ఈ స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజు. ఆ యాంగిల్లో కాకుండా మరో ముఖ్యమైన యాంగిల్ చెప్తున్నాను. ఇవాళ పిల్లలందరూ కూడా మీరు జేఈ అడ్వాన్స్డ్ రాయించండి, మెయిన్స్ రాయించండి, నీట్ ఎగ్జామ్స్ రాయించండి, ప్రొఫెషన్ ఏదైనా తీసుకోండి, కానీ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఉంటే అది చాలా చాలా వాల్యూ అవుతుంది. ఇవాళ మీకు 99.9% వస్తే ఏదో ఐఐటీలో అట్లా సీట్ వస్తుంది అనుకోండి. ఒకవేళ ఎన్సీసీలో కానీ అట్లాగే స్విమ్మింగ్లో కానీ అదర్ ఏదైనా స్పోర్ట్స్లో కానీ స్టేట్ లెవెల్కి రిప్రజెంట్ చేసినటువంటి లేదా స్టేట్ లెవెల్లో మెడల్ సాధించినటువంటి ఓ సర్టిఫికేట్ కనుక ఉండుంటే 75 to 80, 82 వచ్చిన పిల్లలు కూడా అదే కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రొఫెషన్గానే స్విమ్మింగ్ని తీసుకోమని చెప్పకపోయినా కూడా చిన్నపిల్లలు అప్పటి నుంచి నేర్పించి వాళ్ళు 8th, 9th వచ్చేటప్పటికి స్టేట్ లెవెల్ మీట్స్కి సో స్విమ్మింగ్ పూల్ ఈ ఊళ్ళో ఉండడం మన ఒక వరం. కాబట్టి ఎవరైతే 5 నుంచి 10 ఏళ్ల మధ్యలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు 12 వచ్చేటప్పటికి స్టేట్ లెవెల్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కావాల్సిన అన్ని హంగులు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి మనిషి తుది భౌతిక గమ్యస్థానం శ్మశాన భూమి. భూమి మీద ఉన్నప్పుడు జీవనంలో తేడా ఉన్నప్పటికీ చివరి మజిలి మాత్రం శ్మశానమే. కోటీశ్వరుడైనా కటిక దరిద్రుడైనా తన తుది శ్వాస విడిచాక ఇక్కడనే అంత్యక్రియలు జరిపించుకోవాలి. బతికినన్నాళ్ళు పూలపాన్పుల మీద పడుకున్నా జీవం పోయాక శ్మశానంలో కట్టెల మీదే పడుకొని తీరవలసిందే. శివుడికి కూడా శ్మశానం అంటే ప్రీతి. మరణించిన వారికి స్వాగతం పలకడానికి శివయ్య శ్మశాన భూముల్లో నివాసం ఉంటాడు కనుక రుద్రభూమి అని కూడా పిలుస్తారు. మనిషికి తుది మజిలి అయిన శ్మశానం నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇటీవలనే కొందరు రుద్రభూమిలో అన్ని వసతులు కల్పిస్తూ అభివృద్ధి పరుచుకుంటున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న శ్మశాన భూములను, వాటి పరిస్థితులను తెలుసుకోవడానికి టీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మామిడాల చెరువు వద్ద ఏర్పాటు చేసిన హిందూ మోక్ష ద్వారం మిగిలిన అన్నిటికంటే సౌకర్యవంతంగా ఉందని పట్టణ ప్రజలు విశ్వసిస్తున్నారు. పాతూరులోని దోసనపూడి ట్రస్ట్ వారి రుద్రభూమి కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు చేస్తున్నారు. కడకట్లలో ఏలూరు కాలవగట్టు ఇటుకల భట్టీల పక్కన ఉన్న రుద్రభూమికి వసతులు లేకపోవడంతో ఇది వినియోగంలో లేకుండా పోయింది. 2 టౌన్లో సవిత్రపేటలో ఉన్న రుద్రభూమి కూడా చాలా హీన పరిస్థితిలో ఉండగా రాయపరెడ్డి ధర్మారావు తదితరుల ఆధ్వర్యంలో కొంత అభివృద్ధి పనులు జరిగినా ఆశించినంతగా అభివృద్ధి లేదు. సుమారు 25 లక్షల రూపాయలు దాతల నుండి విరాళాలు సేకరించి కొంతమేర సౌకర్యాలు కల్పించారు. కానీ అది కూడా అభివృద్ధికి చేయడానికి మున్సిపాలిటీ ముందుకు రావాలని రాయపరెడ్డి ధర్మారావు కోరుతున్నారు. ఇక ఏలూరు రోడ్లో ఉన్న రుద్రభూమిలో అభివృద్ధి లేదు.
మనం ఏలూరు రోడ్లో ఉన్నటువంటి శ్మశాన భూమిని చూస్తున్నాం. ఇది ఈ పక్కన టూ టౌన్లో సీతారాంపేట కాంచి యాగర్లపల్లి కాంచి ఈ కొబ్బరి తోట ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు మృతి చెందిన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దహన సంస్కారాలు జరిగాయి. అయితే ఒకటే బెడ్ ఉంది, ఇక్కడ ఇనప బెడ్ ఒకటే ఉంది. ఎవరన్నా రెండో వస్తే వెయిట్ చేయవలసి వస్తున్న పరిస్థితి. కూర్చుంటానికి వచ్చిన వారు ఇక్కడ కూర్చుంటానికి మాత్రం సరైన వసతి లేదు. అలాగే స్నానాలకు వెళ్ళాలన్నా ఏలూరు కాలువలోకి వెళ్ళి దిగి స్నానం చేయటం వలన ఇబ్బంది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి స్నాన వాటిక కూడా ఏర్పాటు చేస్తే బోర్ ఉంది కాబట్టి అది స్నానాలు చేసి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ దాన సంస్కరణలుగా ఎవరైతే వచ్చారో వాళ్ళు స్నానాలు చేసి వెళ్ళడానికి వీలుగా ఇక్కడ స్నాన వాటిక ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం. ఇది ఏలూరు కాలగొట్టన కడకట్ల పరిధిలో ఇటుకావుల పక్కన ఉన్నటువంటి శ్మశాన భూమి మనం చూస్తున్నది. గతంలో అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు, ఇప్పుడున్న పరిస్థితిని స్థానికుడిని అడిగి తెలుసుకుందాం. నీ పేరేం పేరండి? సూరిబాబు అండి. సూరిబాబు, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటారు కదా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసిన వరకు తెలుసు రుద్రభూమి అని? రుద్రభూమి అనేది 1984లో నుంచి. తర్వాత ఇప్పుడు ఏమన్నా జరుగుతున్నాయి ఇక్కడ దహన క్రియలు కానీ? జరుగుతుంటే ఇక్కడ సదుపాయాలు ఏమి లేవండి, వాటర్ లేదు, ఎట్టువాళ్ళు కూడా సరిగ్గా లేరు, ఎక్కడి నుంచి వచ్చి తవ్వాలి. అదే శుభ్రం లేదు, ఎవరో దాన్ని పట్టించిన వాళ్ళు లేరండి, నాయకులు ఎవరన్నా. ఇంకెవరు రావట్లేదు ఈ కడకట్ల అనాథ సేవలు వస్తున్నాయండి. కొత్త ఇక్కడ దొమ్మర కాలనీ వాళ్ళు, మేము ఇక్కడ లోకల్ వాళ్ళు వస్తారండి. ఇది వరకు అయితే గొల్లగూడు, రామారావుపేట, ఇలాగ కడకట్ల ఏరియా అండి. ఇప్పుడు అనాథ సేవలు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి, ఎక్కువగా అనాథ సేవలు ఎవరో లేక అనాథ సేవలు ఎక్కువ వస్తున్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈశాన్య మూలకి వెళ్ళిపోతున్నారండి. తాడేపల్లిగూడెం పట్టణానికి ఈశాన్యం వైపు 6వ వార్డు మామిడాల చెరువు వద్ద ఉన్నటువంటి హిందూ రుద్రభూమికి వచ్చాం. ఇది 2018లో నిర్మించడం జరిగింది. దీని వెనక ఇక్కడ శ్మశాన భూమి రుద్రభూమి కట్టడానికి వెనక ప్రత్యేక కృషి అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి యొక్క విశేష కృషి ఉంది. పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా మానవతా సంస్థ, ఈ రెండు సంయుక్తంగా ఈ శ్మశానాన్ని నిర్మించడం జరిగింది. దీని అంతటికీ ఇక్కడ మొత్తం ఈ మొక్కల నిర్వహణ కానీ, షెడ్యూల్ నిర్వహణ కానీ, దీని శుభ్రత కానీ, ఎవరికైనా వాహనాలు పంపడం కానీ, అలాగే ఫ్రీజర్లు పంపడం కానీ, ఇవన్నీ కూడా మరి చేకూరి బంగారాజు గారు ఆయన ఉండి గార్డ్ సర్వీస్గా భావించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ పట్టణంలో ఎక్కడన్నా మరి మోసుకు రావాలంటే చాలా ప్రాంతాల నుంచి, ఈ పట్టణంలో నలుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. మోసుకు రావటం ఇంత దూరం కష్టం. అటువంటి వారికి మీరు శాంతి రథం మరి సమకూర్చున్నట్టు తెలిసింది. ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, దానికి ఎంత పే చేయాలి? మా శాంతి రథం పూర్తిగా ఉచితం అండి. డ్రైవర్కి బ్యాటరీ సరిపోతుందండి. ఊళ్ళో చుట్టుపక్కల ఎక్కడైనా సరే శాంతి రథానికి డబ్బులు అవసరం లేదండి, ఉచితం. దానికి సంబంధించిన నెంబరు 8885857454. ఫ్రీజర్ బాక్స్ కూడా ఫ్రీ అండి. ఇక్కడ మీరు దహన క్రియల నిమిత్తం, ఖర్చుల నిమిత్తం, అలాగే ఇక్కడ మెయింటెనెన్స్, ఇక్కడ ఫ్యాన్లు వేయాలి, వాటర్ రన్ చేయాలి కదా, దాని నిర్వహణ ఎంత తీసుకుంటున్నారు? దాని నిమిత్తం దహన ఖర్చులు, దానికి సంబంధించిన బర్నింగ్కి సంబంధించిన డీజిల్ ఆయిల్, ఈ వెహికల్ సంబంధించిన మెయింటెనెన్స్ అన్ని కలిపి 3400 మొత్తం అన్ని కలిపి అన్ని కలిపండి, అన్ని కలిపి అందులోనే మొత్తం అది కాస్ట్ కింద చేస్తున్నాం అన్నది. అదేవిధంగా మరి ఇక్కడ తర్వాత కార్యక్రమాలు కూడా చేసుకుంటానికి, అపర కర్మలు చేసుకోవడానికి కూడా వీలుగా ఒక 4-5 రోజులు రావాల్సి వస్తే దానికి అదనంగా ఏమైనా చెల్లించవలసి వస్తుంది? ఈ ఫస్ట్ ఇచ్చిన డబ్బులు తప్ప తర్వాత ఎవరికి ఇవ్వనవసరం లేదండి, సంస్థకి ఎవరికి ఇవ్వనవసరం డబ్బులు అండి, ఫస్ట్ ఇచ్చిన డబ్బులే. మనం సవిత్రపేటలో ఉన్నటువంటి రుద్రభూమి దగ్గరికి వచ్చాము. ఇది ఈ మధ్యనే డెవలప్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం చూస్తుంది సవిత్రపేట రుద్రభూమి. దీనికి ఈ రుద్రభూమికి కొంచెం మంచి చెడులు చూడటానికి రాయపిరెడ్డి ధర్మారావు గారిని ఆయన నాయకత్వంలో స్థానికుల్ని మరి వాళ్ళని మోటివేషన్ చేసి ఈ శ్మశానానికి మనం ఏదైనా చేయాలని చెప్పేసి చేయడంతో సుమారు 25 లక్షల రూపాయల వరకు వచ్చాయి. నంద్యాల కృష్ణమూర్తి గారు వారు మిగతా వ్యాపారస్తులు కొందరు ఇవ్వడం వచ్చింది. దాంతో ప్రహరీ గోడతో పాటు మనం చూస్తున్నాం కదా, స్నానాలు చేయడానికి వీలుగా ఇవన్నీ నిర్మించడం జరిగింది. దాతలు ఇచ్చిన విరాళాలతోటే ఇదొకటి కట్టించి కూర్చోవడానికి వీలుగా బెంచీలు ఏర్పాటు చేశారు.
జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇది 1,50,00,000తోటి శాంక్షన్ అయింది. ఎలక్ట్రికల్ దహనం చేయడానికి ఎలక్ట్రికల్ మిషన్ తోటి దహనం చేసే బిల్డింగ్ ఇది. దీనికైతే మిషనరీ వచ్చింది, బిల్డింగ్ కట్టారు, లోపల అంతా ఎలా ఉందో చూద్దాం. కానీ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు, లైన్లోకి రాలా. అది బాడీని దహనం చేసే ఎలక్ట్రికల్ మిషన్ అన్నమాట. ఇది మన జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎక్కడా లేదు. ఆ విధంగా ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా దహనం చేయటం, ఇంకా పైన కాలటం అది కనపడతాం, డైరెక్ట్గా బూడిదే బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఇది బిగించి 4 సంవత్సరాలు అయింది, దాన్ని అలా వదిలేశారు. ఎలక్ట్రికల్ మిషన్కి అనుబంధంగా ఇది ఏంటి, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని అనుకుంటున్నారా? దహనం చేసేటప్పుడు కరెంటు పోతే అది మధ్యలో ఆగకుండా గ్యాస్ సిలిండర్లు 15-20 గ్యాస్ సిలిండర్లు పెట్టారు. ఈ గ్యాస్ ద్వారా దాన్ని బర్న్ చేసి బాడీని బర్న్ చేయటం జరుగుతుంది. ఇది కూడా పూర్తయింది. ఇదే ఎప్పుడే మరి వస్తున్నా అన్నది అందరూ చూస్తున్నారు. సౌత్రిపేట 15వ వార్డులో బరిల్ గ్రౌండ్ ఉన్నది. సరిగ్గా పాడైపోయి ఉండటం వల్లనే 10 సంవత్సరాల క్రితం సౌత్రిపేటలో కమిటీ కింద ఏర్పడి నరసింహ సోమేశ్వర గారు, రాయపూడి ధర్మారావు గారు ప్రెసిడెంట్ సెక్రటరీ కింద, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఉండి కొంత డొనేషన్ పోగు చేసి 18,000 దాకా 18 లక్షల దాకా పోగు చేయటం అయింది. ఒక 7 లక్షలు నంద్యాల కృష్ణమూర్తి గారు ఆయన ఆధ్వర్యంలో 7 లక్షలు ఆయన పెట్టుకుని మిగతా 25 లక్షలు పెట్టి ఆ బరిల్ గ్రౌండ్ని డెవలప్ చేయటం, చుట్టూ ప్రహరీ కట్టి 15 అడుగుల ఆ భూమిని పూడ్చి మెరక చేయడం జరిగింది. తర్వాత ఒక వాటర్ బోర్ ఒకటి, వాటర్ ట్యాంక్ ఒకటి, అందరూ స్నానం చేయడానికి ఒక ట్యాపులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ సెక్షన్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంకా దానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ వారు ఒక 60-70 లక్షలు పెట్టి కొత్తగా ఒక మిషనరీ ఏర్పాటు చేశారు కరెంటు మీద ఈ కార్యక్రమం అయ్యేలాగా. అది కూడా సగం అయ్యి ఆగిపోయింది. దాని గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే అక్కడ కాపలాదారుడికి మున్సిపాలిటీ ఏమైనా జీతం ఏర్పాటు చేస్తే మిగతా మెయింటెనెన్స్ అంతా మేము ఇలాగా కమిటీ ద్వారా చేసుకోవాలనుకుంటున్నాం. మనం పాతూరులో ఉన్నటువంటి దోసనపూడి శ్మశాన రుద్రభూమికనే అక్కడికి వచ్చాం. ఈ రుద్రభూమిలో 3 ఐరన్ పొయ్యిలు ఉన్నాయి. ఏకకాలంలో 3 దహనం చేయడానికి వీలుగా ఉంది. అదేవిధంగా అవసరమైతే ఇంకా ఎక్కువ వస్తే బయట కూడా ఊసలేసి పైన ఇక్కడ దహన క్రియలు జరుగుతాయి. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ని జన్మభూమిలో నిర్మించడం జరిగింది. వాటికి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడే రేకులు అయ్యి ఇంకా కట్టి అపర కర్మలు చేయడానికి వీలుగా కూడా కడుతున్నారు. ఇంకా రేకులు అయ్యి మొత్తం అంతా నూతనంగా చేయడానికి మరి ఇప్పుడు దీన్ని విశ్వేశ్వరరావు గారు, మల్లికార్జునరావు గారు వారిద్దరు పర్యవేక్షణలో దీని డెవలప్మెంట్కి నడుము కట్టారు. ఈ మే నెలలో, జూన్ నెలలో దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. ఇది అపరకర్మలు చేయడానికి వీలుగా, అస్థికలను భద్రపరచుకోవడానికి వీలుగా ఇక్కడ మరి లోపల పెట్టారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి 10 రోజులు, 11 రోజులు. అదేవిధంగా ఇక్కడ కూడా దహన కార్యక్రమం అయిపోయాక కూడా 10 రోజులు, 11 రోజులు ఏమైనా అపరకర్మల్లో చేసుకోవాల్సి వస్తే ఇక్కడే చేసుకోవడానికి వీలుగా మంచినీటి వసతి ఉంది, స్నానాలు చేయడానికి. అదేవిధంగా షెడ్ అది వేశారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ చురుగ్గా జరుగుతున్నాయి. దోసనపూడి ట్రస్ట్ వారి శ్మశాన వేదికలో ఎవరిదైనా ఒకవేళ మృతదేహం వచ్చి 2 రోజులు వాళ్ళ బంధువుల గురించి ఆపవలసి వస్తే ఇక్కడ అందులో ఫ్రీజర్లో పెట్టి ఇక్కడ 1 రోజు, 2 రోజులు వీలుగా ఇక్కడ ఈ గదిని దానికి కేటాయించారు. ఇక్కడ భద్రపరచడానికి ఎవరైనా వచ్చి వాళ్ళ బంధువులు ఇక్కడ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నా ఆ 2 రోజులు ఇక్కడ ఉంచడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా,
ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ, నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. గోదావరి జిల్లాల సస్యశ్యామలంకు ముఖ్య కారకులు రైతు బాంధవుడు సర్ ఆర్థర్ కాటన్ ఉభయ గోదావరి జిల్లా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతిని పురస్కరించుకుని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాటన్ గొప్పతనాన్ని, ఆయన జిల్లాకు చేసిన మేలును గురించి ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చాపల రమేష్, ఆలూరి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ గౌస్, సూపర్వైజర్లు ఫణికిషోర్, వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, ఎండుముచ్చి వర్తకులు పాల్గొన్నారు. ఆ రోజు కాటన్ మహాశయుడి విగ్రహాన్ని ఇక్కడ కట్టించడం, ఆయన చేసిన ఈ కాలువలు కానీ, ఈ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రైతులు బాగున్నారంటే దానికి కారణం కాటన్ మహాశయుడు తప్ప, ఆ తర్వాత వచ్చిన పాలక వర్గాలు కానీ ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ రైతుల్ని ఏమాత్రం మరి చేయలేదన్న దాంట్లో ఏమాత్రం అతిశయం లేదు. ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అవన్నీ పూడిపోయే పరిస్థితికి వస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకోలేదు. డెవలప్మెంట్ చేయాలి, ఎవరన్నా ఒక ఆస్తి మనకి ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ చేయాలి. ఎప్పుడు కాటన్ మహాశయుడు, అది ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాటన్ మహాశయుడు చేసిన సేవ ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో రైతు సోదరులందరూ మర్చిపోలేనిది. అలాగే మనం కూడా మరి ఆ రైతు బాగుండడం కోసం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సిల్టులు తీసి మళ్ళీ కాలువలను బాగు చేసుకునే పునరుద్ధరణ కార్యక్రమం మనం చేపట్టినందుకు తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులందరికీ, లోకేష్ గారికి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుని మరొకసారి ఆ కాటన్ మహాశయుడు యొక్క జన్మదినాన్ని ఆయన ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. మనిషి చనిపోయిన తర్వాత కూడా మన దేశస్థుడు కాదు ఏంటి, మా ఒక కులం కాదు, అయినప్పుడు కూడా ఇక్కడున్న ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచించిన వ్యక్తి ఎవరైనా సరే మా హిందూ ధర్మం ప్రకారం మన భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా ఆయనకి నివాళులు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ మర్చిపోకుండా మన అందరూ కూడా అన్ని చోట్ల కూడా కాటన్ మహాశయ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా గొప్పగా భావించి కార్యక్రమం ఏర్పడింది. మీ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వరవల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు.
ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నూతన పెన్షన్లు త్వరలో మంజూరు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, గంధం సతీష్, ఆకాశపు స్వామి, పాత్రుడి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుడి మురళి, షేక్ బాజీ, దాసరి అప్పన్న, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం, అలాగే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, అలాగే టిట్కో హౌసులకి, అలాగే ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే గ్యాస్ బండ్ల సప్లై సరిగ్గా లేదనేది దాని గురించి కూడా ఫిర్యాదులు అందినాయి. ఇవన్నీ కూడా ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ పరిష్కారానికి ముందుగా పెన్షన్ల విషయం అయితే ఆన్లైన్ చేసి పెడతారు. ఆన్లైన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పెన్షన్ల కార్యక్రమం రిలీజ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ ఏదైతే ఆన్లైన్ చేసిన ఈ అప్లికేషన్లో ముందుగా పరిశీలించబడతాయి, అది ఇవ్వబడతాయి. అది మనం గతంలో కూడా ఎన్నైతే అప్లికేషన్లు ఉన్నాయో అన్నీ కూడా ఆన్లైన్ చేయబడినాయి. మరి ప్రభుత్వానికి కూడా పంపడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మరి ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన కూటమి ప్రభుత్వం మరి 2 సంవత్సరాలు దాదాపుగా అవుతూ ఉంది, ఈ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా రోడ్డు లేదనే పరిస్థితి లేకపోకుండా చాలా చక్కగా మరి రోడ్లన్నీ కూడా నిర్మాణాలు కాబడిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. ఓ పక్కన వెలుగొండ, పోలవరం ప్రాజెక్టులు రెండూ కూడా ఎంతో వేగంగా మరి ఈవేళ జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉండి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి మరి ఈవేళ మరి మన రాష్ట్రానికి మరి ఇంతోధికంగా సహాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోడీ గారు, అమిత్ షా గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ పెంటపాడు మండల సిపిఎం ఆధ్వర్యంలో అల్లంపురంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డిల నాయకత్వంలో ఆందోళన జరిగింది. వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్పై 3.30 పైసలు, డీజిల్పై 3.14 పైసలు పెంచడాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, వడ్డాది సన్యాసరావు, గెల్లా పాపారావు, పెంటారావు, బంగారయ్య, అప్పారావు, గోపి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలని ఈ రోజు నుంచే డీజిల్కి లీటర్కి 3 రూపాయలు, పెట్రోల్కి 3 రూపాయలు, మొన్ననే గ్యాస్ ధర సంబంధించి కూడా గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచడం అనేది జరిగింది. ఈ రోజున ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో సామాన్య మానవుడు బతకడమే చాలా కష్టం. ఓ పక్క ధరలు పెరుగుతాయి, దీంతో పాటుగా కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, పప్పులు ఉప్పుల ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడికి అందుబాటులో లేదు, పని దినాలు తగ్గుతున్నాయి. కార్మికుడు కానీ, ప్రజానీకం కానీ, వ్యవసాయ కార్మికుడు కానీ, సన్నాసులు కానీ, రైతులు కానీ మరి వాళ్ళకి సరైన కుటుంబంగా గడవాలంటే, ఏదో ఒక పని చేసుకోవాలంటే పని దినాలు కూడా ఈ రోజున అందుబాటులో లేని పరిస్థితుంది. మేము సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం, మీరు తక్షణమే ధరల్ని తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ మోడీ ఏ చెప్తే ఇక రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో మనకు అన్ని రకాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఈవేళ డీజిల్ ధర పెరుగుతుంది అనుకుంటున్నాం. మనం డీజిల్ మనకి సంబంధం అనుకోవచ్చు, రవాణామే పెరుగుద్ది. ఈ యొక్క భారం రవాణా ఎప్పుడైతే పెరిగిందో నిశ్చాస వస్తువులు విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే నిశ్చాస వస్తువులు, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి రేపు రాబో రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అలాగే వ్యవసాయదారులు ఉన్నారు. వ్యవసాయదారులకు సంబంధించి ఇవాళ ట్రాక్టర్లకు కానీ కోత మిషన్లకు కానీ యంత్రాలకు అన్నింటికి కూడా ఇవాళ డీజిల్ అవసరం కాబట్టి వ్యవసాయ రైతులకు కూడా అనేకమైన వేల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేసే పరిస్థితి కూడా కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరుగుతాయని చెప్తున్నారు. అమెరికా ఇరాన్ నుంచి మనకు రావాల్సిన రసాయనాలు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం ధరలు తగ్గించాలని చెప్పి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు తగ్గించాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మేము. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం చేసి డెల్టా ప్రాంతమంతా సస్యశ్యామలం చేసిన కాటన్ దొర జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాత్రుడి రాంప్రసాద్ చౌదరి రైతాంగ సోదరులతో కలిసి కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున కూడా కాటన్ దొర జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి ఆ మహనీయునికి నివాళులు అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి శ్రీరామమూర్తి, ఆలపాటి రామకృష్ణ, నల్లమాటి శ్రీనివాస్, నెక్కలపూడి రాజు, ఒలిమి యేసు, దనుకొండ సుబ్బారావు, పాతూరి చంద్రవాసు, మేకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టడం ద్వారా డెల్టా ప్రాంతానికి సాగునీరు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తాగునీరు అందించిన మహోన్నత వ్యక్తి సర్దార్ కాటన్ దొర గారు. వారు ఇంగ్లాండ్ నుంచి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇంగ్లాండ్ ప్రతినిధిగా ఒక ఇంజనీర్గా ఈ దేశం వచ్చినప్పుడు ఈ దేశంలో డెల్టా ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిలాగా ఉండి ఎటువంటి పంటలు కూడా పండిన పరిస్థితిలో ఉంటే అవి సారవంతమైన భూములుగా గుర్తించి ఇక్కడ మన నీరు ఇవ్వగలిగి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలతను భావించి ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకుని అప్పుడున్నట్టు ఇంగ్లాండ్ ప్రతినిధులందరినీ కూడా అప్పుడున్న అధికారులందరినీ కూడా ఒప్పించి గోదావరి నదిపై ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా సస్యశ్యామలంగా ఉన్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో, ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం నుండి మండవల్లి వీరవెంకట నాగ విజయలక్ష్మీ నారాయణ, సత్యవతి దంపతులు, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం రామాంజనేయులు, నీలం సురేష్, కర్రి జయప్రకాష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, చవాకుల రమణ, గంటా మావుళ్ళు, చెన్నంశెట్టి బాలాజీ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, కిరణ్, మల్లెడి రాంబాబు, మిర్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బలుస్లమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా భక్తులకు అన్నదానం జరుగుతున్న సంగతి తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు, ఈ పవిత్ర దినం నాడు శ్రీ మండవల్లి వీర వెంకట నాగజయ లక్ష్మీనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరిని తీసుకొచ్చి చక్కగా అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి అన్నప్రసాదాన్ని నివేదించి భక్తులు అశేషమైన భక్తజన సందర్భంగా ఉన్న ఈ గుడిలో ఇక్కడ అన్నదానం నిర్వహించడం వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ బలుసలం తల్లి నిరంతరం కూడా ఇలాంటి అన్నదానాలు మరిన్ని కార్యక్రమాలు చేసేట్టుగా వారికి శక్తిని చేకూర్చాలని, అలాగే వారి వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిచి వారు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆ బలుసలం తల్లిని వేడుకుంటున్నామండి. శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారి అన్నదానంలో భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ మండవల్లి వీర వెంకట నాగ జయలక్ష్మీ నారాయణ, శ్రీమతి సత్యవతి దంపతులు, వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాలు సహాయ సహకారాలతో ఈ చక్కటి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, పుట్టినరోజు వేడుకలకు, పెళ్ళిళ్ళకు ఈ చక్కటి అన్నదానానికి సహకరించమని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ శ్రీ బలుసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం మండవల్లి సుబ్బారావు గారు, వారి కుటుంబ సభ్యులు, బుజ్జి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు, మనవరాలు, అల్లుళ్ళు, కూతుళ్ళు, కుమారులు, వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. వారికి, వారి కుటుంబానికి ఆ బలుసలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తుల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని బుధం మీద చేసుకొని చేస్తున్నటువంటి మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారికి సహాయ సహకారాలు తాడేపూడెం పట్టణ ప్రజలు అందరూ ఇవ్వాలని. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి పుట్టినరోజు వేడుకలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో దాసరి కృష్ణవేణి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, టీడీపీ నాయకులు గంధం సతీష్, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, పద్మనాభుని మురళి, కాకర్ల సుభద్ర, శ్రీరాముల విజయలక్ష్మి, షేక్ బాజీ, దాట్ల జగన్నాథరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోస్తాంధ్రను అన్నపూర్ణగా మార్చిన మహనీయుడు, గోదావరి డెల్టా రూపశిల్పి, రైతుల పాలిట దైవంగా నిలిచిన సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతిని శుక్రవారం పెంటపాడు ఆంధ్ర బ్యాంక్ వద్ద ఓరచెరు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పూర్వపు రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి వీరరాఘవరెడ్డి కుమారుడు నల్లమిల్లి విజయ్ ఆనందరెడ్డి, కె లక్ష్మణరావు, నల్లమిల్లి చిన్నగోపిరెడ్డి, కొవ్వూరు ప్రసాద్ రెడ్డి, బండారు శ్రీనివాసరావు, కర్రి వరాహరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి, మేడపాటి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరు విజయభాస్కర్ రెడ్డి, చిర్ల సుధాకర్ రెడ్డి, చిర్ల వెంకటరెడ్డి, సత్యచంద్రారెడ్డి, కొవ్వూరి తాతారెడ్డి, వెలగల మంగారెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి అబ్బిరెడ్డి, సత్తి ముత్యం వరప్రసాద్ రెడ్డి, కర్రి కనికరెడ్డి, కర్రి పద్మగణేష్ రెడ్డి, కర్రి నాగవెంకట భూపాల్ రెడ్డి, కొడతాల నాగరాజు, తేతల శంకర్ రెడ్డి, మద్దుకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కాటన్ విగ్రహం పెడతానికి మా నాన్నగారి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి గారు ఎంతో కృషి చేసేది. ఆయన కృషి ఫలితంగా మనకి ఇక్కడ చెరుగట్టుని ఏర్పాటు చేశారు. దీనికి ఆయన కాలం చేసిన అవునందుకు మేము ఇంకా నేను మన లక్ష్మణరావు మన ఊరి పెద్దలు అందరూ ప్రతి సంవత్సరం దీన్ని ఇద్దరిని కాటన్ గారిని మా నాన్నగారిని కూడా సరించుకుంది ఇక్కడ మనం ఎప్పుడు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని కోరుకుంటూ చేస్తాం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణ ఆనకట్టు ఈరోజు సస్యశ్యామలంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజున 2 పంటలు పండించుకుంటూ చక్కగా మంచినీరు తాగుతూ ఉన్నారంటే మన సార్ ఆర్థర్ కాటన్ గారు. కాబట్టి ఇక్కడ మన పెంటపాడు గ్రామంలో సార్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని మన ఇంతకుముందు దిగవంతు రాఘవరెడ్డి గారు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించేవారు. ఎందుకంటే ఆయన సేవలు మనం ఎప్పుడు కూడా రైతుల కోసం తప్పించేవారు రాఘవరెడ్డి గారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఆయన చేసిన ఈ విగ్రహానికి సంబంధించి కానీ కాటన్ ద్వారా గురించి ఎప్పుడు నిరంతరం ప్రాధాన్యపడుతూ ఉండేవారు. కాబట్టి రాఘవరెడ్డి రాశియాలు కొనసాగించాలని కొడుతూ మన అందరం కూడా రైతులందరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మనం చేస్తా ఉన్నాం. గోదావరి నదుల్లో సరే నిత్యం కరువు కాడగాలతో ఈ ప్రాంతం అల్లాడిపోతూ కొన్ని వేల మంది జనం, కొన్ని లక్షల పశువులు చనిపోతున్న సమయంలో మన దేశం కాకపోయినా సరే ఇక్కడ ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి ధవళేశ్వరంలో ఆ రోజు ఆ మహానుభావుడు కట్టిన ఆనకట్ట ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు కాదు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుస్తుందంటే ఆయన చేసిన కృషి ఫలితం. ఇది లక్షలాది మంది రైతు గుండెల్లో ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉండిపోతాడు ఆయన. అలాంటి మహానుభావుడి జయంతికి మనందరూ కూడా ఎందుకంటే ఘనంగా నివాళులర్పించాలి. ఎంత హ్యాపీగా మనం బతుకుతాం అంటే ఇంత ఫస్ట్గా ఈ జిల్లాలో ఉన్నాయంటే ఆ రోజు దూరదృష్టితో ఆ మహానుభావుడు చేసిన కృషి. ఆంధ్రప్రదేశ్కి మన పశ్చిమ గోదావరి జిల్లాకి అన్నపూర్ణ అంటే కాటన్ గారే గుర్తొస్తారు. ఆ ఏళ కరువు కాటకాలతోనే జనుల రాజులు పండించుకునే రోజుల్లోనే ఆయన మన ఆంధ్రాకి నిజంగా చెప్పాలంటే ఆయన ఒక దేవుడి కింద మనం కొలుచుకోవాలి. అలాంటి కాటన్ గారి విగ్రహం పెద్దపల్లి స్థాపించాలని పాపం రాఘవరెడ్డి గారు ఎంతో ప్రాధాన్యపడి ఇక్కడ మొత్తం విగ్రహం పెద్దకే కొబ్బరిగా కొట్టాడు కానీ ఆయన ఈ విగ్రహాన్ని నెలకొల్పకి ఎన్ని ఎక్కట్లు పట్టాడో, ఎన్ని అవంతలు పట్టాడో, అన్ని ఇబ్బందులు పట్టాడు. అయినా కానీ చివరికి ఆ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పకి సాధించాడు. ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళి అమ్మగుడి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. గత 5 దశాబ్దాలుగా అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయం ఏలూరు కాలువగట్టున నిర్మాణం చేసి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ దేవాలయం వద్ద ప్రతిరోజు కూడా నృత్య ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రతిరోజు కుంకుమ పూజలు అలాగే అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా మన తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే ప్రతి గురువారం, శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, లలితా సహస్రనామ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. కూలీలకు వరంలాగా పట్టెడు అన్నం పెడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై భూస్వాములు, ధనిక రైతులు చేసిన దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజ్ అన్నారు. ఉపాధి పనులు పర్యటనలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం పంచాయతీ ఇటుకలగుంట గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో ఆయన పర్యటించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మాగంటి వెంకటరమణ, రైతు సంఘం మండల కార్యదర్శి పాలుపూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కూలీలకు వరంలాగా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని కాస్త 2025 డిసెంబర్ 19న ఇది మహాత్మా గాంధీ గారి పేరు తీసి విబీజీ గ్రామ్జీగా పేరు మార్చి ఎవరైతే గాంధీ గారిని హత్య నాథూరాం గాడ్సే గారి పేరు వచ్చేలాగా దీంట్లో పెట్టి దీన్ని ఈ ఉపాధి హామీకి ఉరివేసేటువంటి కార్యక్రమం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున యాంత్రీకరణ నేపథ్యంలో ఉపాధి కూలీలకి ఈ పనులు తప్ప వేరే పనులు లేవు. ఉపాధి హామీని ఇంకా పటిష్టంగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఉపాధి హామీలో ఉపాధి కూలీ ఏదైతే నిర్దేశించిన కూలి ఉందో ఆ 307 రూపాయలు కూడా రావట్లేదని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ కూలి కూడా వచ్చేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము అధికారులను కూడా కోరుతున్నాం. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో 28వ శుక్రవారంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా ముదునూరుపాడుకు చెందిన సల్లార్ రాంబాబు, వెంకట పద్మావతి దంపతులు, వీరళ్ల రత్తయ్య జ్ఞాపకార్థం వీర్ల శ్రీనివాస్ సోమేశ్వరి దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన కోదండరామాలయం భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు, ఈఓ జవాది కృష్ణ, చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం మౌంజిపాడు బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మౌంజిపాడు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి శ్రీరామమూర్తి, ఆలపాటి రామకృష్ణ, నెక్కలపూడి రాజు, విద్యా కమిటీ చైర్మన్ ఇంటి దానరాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఆశా సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళు కడుతున్నారో అందరినీ కూడా ఒకసారి కలిసి ప్రభుత్వ పాఠశాలలు అన్ని మౌలిక వసతులు ఉన్నాయి, ఇక్కడ క్లాస్ రూమ్లు ఉన్నాయి, మధ్యాహ్నం భోజన పథకం ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి విద్యార్థి కూడా 15,000 రూపాయలు వేస్తున్నారు. అన్నీ ఒకటి కాదు, ఇలా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రైవేట్ పాఠశాలలు లేని అన్ని అవకాశాలు కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి అందరినీ కలిసి గ్రామస్తులు మేము అందరం ఉపాధ్యాయులు ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళాను. అందరినీ కలిసి వాళ్ళందరి పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తున్నారు. ఇప్పటికే ఎంఈఓ గారు చెప్తున్నారు ఈ గ్రామంలో 1వ తరగతిలో సుమారు 26 మంది చేరడం ద్వారా జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకులో ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరొక 6 విద్యార్థులు కానీ ఈ గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితే రాష్ట్ర స్థాయిలోనే మంచి ర్యాంక్ వస్తుందని వారు చెప్తున్నారు. కాబట్టి మేము అందరూ గ్రామస్తులందరూ కూడా బాధ్యత తీసుకుని ఆ తల్లిదండ్రులు ఒప్పించి ఈ బడికి వచ్చేలా చేస్తాం. తాడేపల్లిగూడెంలోని పెద్ద శివాలయానికి మాస శివరాత్రి సందర్భంగా శివలింగ అలంకరణకు శివభక్తుడు వరికుడి శ్రీనివాసరావు పుష్పమాలను సమర్పించారు. ఆయన గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి మాస శివరాత్రికి ఆలయానికి వచ్చి పూలదండను పూజారికి ఇచ్చి స్వామివారికి అలంకరణ చేయిస్తుంటారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.